Hello guys, welcome back to my YouTube channel Empress Tara 3355. So hi guys, yeah, థ్యాంక్ యూ సో మచ్. నేను అప్లోడ్ చేద్దాం అనుకున్న ప్రతిసారి నాకు ఏదో ఒకటి వర్క్ అయితే వస్తుంది. సో మ్యాక్సిమం ఎంత తొందరగా అప్లోడ్ చేద్దాం అన్నది లేట్ అవుతుంది. అయితే ఒక రోజులో 2 అప్లోడ్ చేస్తున్నా, లేదు అంటే చాలా గ్యాప్ వస్తుంది 1 వీక్. ఓకే, వాట్ ఎవర్, సారీ, ప్లీజ్ డూ యునో బీ ఏమంటారు, బీ ఫాలోయింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో మీ అందరికీ తెలుసు క్రిస్టల్స్ ఉన్నాయని. 1 మినిట్, సారీ, నాకు కాల్ వచ్చింది. ఇగో ఇట్లానే ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంటుంది నాకు. సో ఐఎమ్ సో సారీ. యా, నేను క్రిస్టల్స్ ఐ మీన్ షిప్ చేస్తున్నా. మీకు తెలుసు, పాన్ ఇండియా. ఇక్కడ ఇండియాలో అయినా ఓకే, లేదా అబ్రాడ్ షిప్పింగ్ కూడా ఉంది. మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తున్నాను నేను. లైక్ బల్క్లో డిస్కౌంట్ ఇస్తాను. లైక్ మీ బిల్ 5000 అట్లయితే డిస్కౌంట్ ఇస్తాను. సింగిల్ క్రిస్టల్ కంటే నాకు ఎంత పడుతుందో నేను అంతే చూసుకుంటా. ఓకే, ఫైన్. అది అండ్ క్యాండిల్ స్పెల్స్ కూడా రీసెంట్లీ చేశాను. అండ్ స్పెల్ జార్స్ కూడా చెప్పాను. పీపుల్ ఆర్ అప్రోచింగ్ ఫర్ మీ. కానీ స్పెల్ జార్స్కి నేను హర్బ్స్ ఇవన్నీ ఉంటాయి, చెట్లు, క్రిస్టల్స్ ఇవన్నీ వేసి స్పెల్ని మొత్తం టైట్ చేసి క్యాండిల్ వ్యాక్స్ వేసి ఇస్తామన్నమాట. సో స్పెల్ జార్ అంటే ఏంటి అని సపరేట్గా నేను మీకు వీడియో చేస్తాను. జస్ట్ మన దగ్గర ఆల్ అవైలబుల్, న్యూమరాలజీ కూడా అవైలబుల్లో ఉంది యాజ్ ఆఫ్ నౌ. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో వీడియో టాపిక్ ఏంటి అంటే, జూలైలో మీరు ఏ బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పైల్ నెంబర్ 1 అండ్ పైల్ నెంబర్ 2. సో పైల్ నెంబర్ 1 1 3 5 7 9 11 13 15 17 19 21 23 25 29 27 అండ్ 31. పైల్ నెంబర్ 1 జూలై మంత్లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాము. యాక్చువల్లీ నాకు అసలు నేను ఎంత ట్రై చేస్తున్నా నాకు అసలు టైమే ఉండట్లేదు అని నేనే చేసుకోవాల్సి వస్తుంది. అందుకనే డిలే అవుతుంది మీది. ఓకే, ఈరోజు ఇంకా నేను టారో టేబుల్ చేపించుకున్నా. సో దానికి ఇంకొక టైం. ఓకే, పైల్ నెంబర్ గైస్, ఫస్ట్ టైం చూస్తున్నారు నా వీడియో అయితే పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2 మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. మీది మాత్రమే. అసలు ఏ వీడియో అయినా మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, యా, ఇప్పుడు జూలైలో మీకు ఏం బ్లెస్సింగ్స్ ఉన్నాయని క్విక్ రీక్యాప్ చూద్దాము. ఓకే, బికాజ్ నేను లాంగ్ వీడియో చేయదలుచుకోలేదు. బికాజ్ పీపుల్ ఆర్ నాట్ వాచింగ్. నాకు అసలు సబ్స్క్రైబర్స్ సేమ్ కౌంట్లో ఉంటున్నారు. ఐ డోంట్ నో వై. అయినా నేను కూడా ఐ మీన్ కన్సిస్టెంట్లీ చేయాలి. బట్ యా, ఓకే, ఐల్ ట్రై టు డూ దట్. దిస్ జూలై బ్లెస్సింగ్స్. మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. And how will be the July blessings? What are the July blessings for pile 1? Okay, got it, working away. Financial constraints. ఓకే, అయినంత వరకు మీ ఫైనాన్సెస్లో నుంచి ఏంజల్స్ చాలా మిమ్మల్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు ఏదైనా లాజిక్ ప్రకారం వెళ్ళాలి. ఎమోషనల్గా ఏది చేయొద్దు. లాజిక్ ఉంటేనే మీరు ముందుకు వెళ్ళండి. అండ్ ద ఓన్లీ థింగ్ బ్లెస్సింగ్ నాకు జూలై మంత్లో కనిపించేది అప్రిసియేషన్. ఓకే, పీపుల్ విల్ అప్రిషియేట్ యూ సో మచ్. చాలా అంటే చాలా అప్రిషియేట్ చేస్తారు మీ వర్క్కి. అండ్ ఫైనాన్షియల్లీ కూడా మీరు స్టెబుల్ అవ్వడానికి ఏంజల్స్ మీకు చాలా సపోర్ట్ చేస్తుంది. ఓకే, మీరు ఇట్లా లోన్లీగా నేనే వేస్ట్ అన్నట్టు మిమ్మల్ని మీరు తిట్టుకోవడం కాకుండా జస్ట్ ఏంజల్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. సో బ్లెస్సింగ్స్ అనేవి ఇంకా ఎక్కువ రాబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయండి. అండ్ మీకైతే అప్రిసియేషన్ అంటే జాబ్లో అప్రిసియేషన్ కానీ, లేకపోతే టీమ్ అవార్డ్ కానీ, అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కానీ, లేదంటే మీరు ఏం చేసినా జనాలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ. సో దిస్ గివ్స్ యూ ఎమోషనల్ స్ట్రెంగ్త్. ఓకే, ఫైనాన్షియల్ మీ అప్పులు ఏమైనా ఉంటే అందులో నుంచి కూడా బయటికి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనాన్షియల్గా, కెరియర్గా దిస్ గివ్స్ యూ అ వెరీ గుడ్ సక్సెస్. అండ్ just please guide me 1 3 5 7 9. What are the blessings? 11 13 July 2024. ఓకే, ఎవరైతే న్యూ ఆపర్చునిటీస్, న్యూ జాబ్, న్యూ కొత్త కెరియర్, కొత్త ఫీల్డ్, లేకపోతే ఎవరైతే కన్ఫ్యూజ్డ్ వేలో ఉన్నారో కెరియర్ గురించి, వాళ్ళకి డెఫినెట్లీ ఏంజల్స్ హెల్ప్ అనేది ఉంటుంది. మీరు థింగ్స్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. అండ్ ఎవరైతే ఫీమేల్స్ జాబ్స్ కోసం సర్చ్ చేస్తున్నారో, జాబ్స్ కావాలి, జాబ్ రావట్లేదు, విష్ ఫుల్ఫిల్మెంట్, మీరు జాబ్ కోసం డెఫినెట్లీ వెయిట్ చేస్తున్నారు అంటే
1 minute. వాళ్ళకి డెఫినెట్లీ జాబ్ అనేది ఉంటుంది. సో జూలై పైల్ 1 బ్లెస్సింగ్ 1 minute. ఇప్పుడు కనిపిస్తుంది. ఓకే, ఓకే. జూలై పైల్ 1 బ్లెస్సింగ్ ఏంటి అంటే థింగ్స్ని బ్యాలెన్స్ చేయడం, మీకున్న కన్ఫ్యూజన్స్ నుంచి అన్ని కన్ఫ్యూజన్స్ నుంచి క్లియర్ అవుట్ అయిపోతారు. మీకు ఒక పాత్ కనిపిస్తుంది అండ్ మీకు జాబ్ వస్తుంది, కెరియర్ వస్తుంది, కెరియర్లో న్యూ గ్రోత్ ఉంటుంది. అండ్ ఏవైతే రిలేషన్షిప్స్ మీకు వర్కౌట్ అవ్వట్లేదో, ఫ్రెండ్షిప్స్ కానీ రిలేషన్షిప్స్ కానీ, వాటి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. ఓకే, ఆటోమేటిక్గా జరుగుతాయి ఇవన్నీ. అండ్ మీ లైఫ్లో జస్టిస్ అనేది వస్తుంది. బాటమ్ ఆఫ్ ద డెక్ ఇక్కడ పెడుతున్నాం. And at the same time, what are the request blessings for pile number 1, 1, 3, 5, 7, 9, 11, 13, 15. మీకు ఇంకేమైనా డీటెయిల్ రీడింగ్స్ కావాలంటే నాకు కమెంట్స్ చేయండి, నాకు టైం ఉన్నప్పుడు నేను చూస్తాను. బట్ అందరికీ యూజ్ అయ్యే చేయండి, మీ ఒక్కరికి కాదు. ఓకే, బికాజ్ మీ ఒక్కరికి వీడియో చేసి నేనేం చేసుకుంటా. సో కొంచెం ఇంట్రెస్టింగ్ టాపిక్, నేను మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తూనే వచ్చిన. బట్ స్టిల్ మీకేమైనా అనిపిస్తే నాకు చెప్పండి. గవర్నమెంట్ జాబ్స్ అన్నీ నేను కవర్ చేసిన. బట్ స్టిల్ మీరు చూసుకోకండి, జస్ట్ లైక్ అందరికీ చూసి చెప్పండి. ఇఫ్ దట్ సీమ్స్ టు బి ఇంట్రెస్టింగ్ నేను తీస్తాను. Let's play what are the blessings for July 2024 for pile 1. Double confirmation. Okay. Strength, fine. Six of Swords. ఎవరికైతే చేంజ్ ఆఫ్ ప్లేస్, ట్రాన్స్ఫర్స్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి కానీ, లేకపోతే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు చెన్నైకి కానీ, బెంగళూరుకి కానీ అట్లా వెళ్ళాలి అనుకుంటే డెఫినెట్లీ పాసిబుల్. అండ్ లక్ మీ ఫార్చ్యూన్లో ఉంటుంది. లక్ వల్లనే మీకు ఏం జరుగుతుంది అనేది కనిపించదు. అంటే ఏం జరుగుతుంది అంటే అసలు దేవుడు ఉన్నాడా, దేవుడు హెల్ప్ చేస్తున్నాడా లేదా అనేది మీకు ఎంత ఎక్కువగా కనిపించకపోవచ్చు. ఓకే, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. ఈ జూలై మంత్లో మీ ఫార్చ్యూన్ అనేది మీ సైడే ఉంటుంది, మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా. ఓకే, అండ్ పీపుల్ విల్ సపోర్ట్ యూ. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో ఖచ్చితంగా సపోర్ట్ అనేది దొరుకుతుంది. జస్టిస్ అంటే మీరు థింగ్స్ని బ్యాలెన్స్ చేస్తారు. కర్మ, ఓకే, వాట్ ఈస్ యువర్ గుడ్ కర్మ అనేది మీరు మెయింటైన్ చేస్తే మీరే సక్సెస్ఫుల్ అవుతారు. అండ్ క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, మీకు ఎవరైనా జాబ్ ఈ మ్యాటర్స్లో ఎవరైనా ఫీమేల్స్ వరీ అవుతున్నారు అంటే డెఫినెట్లీ ఆ ఫీమేల్స్కి జాబ్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట. సో పైల్ నెంబర్ 1కి బేసికలీ ల్యాగ్ చేయకుండా చెప్పాలంటే ఇవే బ్లెస్సింగ్స్: కెరియర్, ఫైనాన్సెస్, జాబ్స్, ఆపర్చునిటీస్, అప్రిసియేషన్, థింగ్స్ని బ్యాలెన్స్ చేయడం. అండ్ మీరున్న సిచ్యువేషన్కి ఎంతో కొంత మీరు నమ్మిన ఫేవరెట్ గాడ్ లేకపోతే ఏంజల్స్ దే ఆర్ ఫైటింగ్ ఫర్ యూ, దే ఆర్ గివింగ్ యూ అ బ్లెస్సింగ్. ఓకే, వాళ్ళ వల్లనే స్టిల్ యు ఆర్ సర్వైవింగ్ అని నేను చెప్పొచ్చు. ఓకే, అండ్ ఇంకా మిమ్మల్ని ఇంకా స్ట్రాంగ్గా ఉండమంటున్నారు ఏంజల్స్. ఓకే, విల్ జస్ట్ చెక్ క్విక్ గైడెన్స్. నాకు యాక్చువల్లీ టాపిక్స్ ఒకసారి చెప్పండి, దాన్ని బట్టి నేను తీస్తా. అండ్ గైస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్స్ లైక్ జస్ట్ షార్ట్ వీడియో. నేను ఈరోజు చెయ్యాలి అనుకున్నా, డెఫినెట్లీ చేద్దాం అనుకున్నా, నేను చేస్తున్నా. 3, 5, 7, 9 ల్యాగ్ లేకుండా చెప్తున్నా అంతే బేసికలీ ఈ వీడియోలో. గైస్ ఎవరికైనా క్యాండిల్ స్పెల్ కానీ స్పెల్ జార్స్ కానీ కావాలంటే ప్లీజ్ డూ అప్రోచ్ మీ. డెఫినెట్లీ నా సైడ్ మీరు నా దగ్గరికి వస్తే క్రిస్టల్స్కి కానీ రీడింగ్కి కానీ దేనికైనా కానీ ఖచ్చితంగా కొందరికి కాస్ట్లీ అనిపించవచ్చు. కాస్ట్లీ ఇన్ ద సెన్స్ ఒక క్వశ్చన్కి 200 ఆర్ ఒక క్రిస్టల్ మినిమం ప్రైస్ మనకి బ్రేస్లెట్ 900 ఆర్ స్పెల్ జార్స్ కూడా 900 ఉన్నాయి. అండ్ క్యాండిల్ స్పెల్ అయితే 1 అవర్కి 1800 ఉంది. సో కొంచెం మీకు కాస్ట్లీ అనిపించవచ్చు. బట్ ఐ ఫీల్ నాకున్న ఇంట్యూషన్ని నేను మీకు చేయాలి అంటే నాకున్న ఈ ప్రియారిటీస్ అన్ని పక్కన పెట్టి ఐ ఫీల్ నేను మీకు ఇంకా చాలా తక్కువలోనే ఇస్తున్నా. బయట మీకు మళ్ళీ చాలా మోసం చేస్తున్నారు. మిమ్మల్ని ఏంటి, నన్నే ఇంత
బల్క్లో నేను క్రిస్టల్స్ తీసుకుంటున్నా, కానీ మొన్న ఒక పెద్ద స్కామ్ జరిగింది నాతోటి. డూప్లికేట్ గ్రీన్ ఎవెంచురిన్ ఇస్తుండే. నేను అప్పుడే అడిగితే దెన్ హీఈస్ టెల్లింగ్ మీ ఇది కూడా పనికొస్తుంది అని. సో అట్లాంటివి ఎందుకు, చేసేదేదో మంచిగా చేయాలని మై ఒపీనియన్. సో గైస్ ప్లీజ్ కోఆపరేట్. ఓకే, మీకు కావాలంటే డిస్కౌంట్, ఒకవేళ బల్క్ బిల్ అయితే డిస్కౌంట్ ఇవ్వగలుగుతా నేను, సింగిల్ 2 కాదు, బల్క్లో అయితే ఐ కెన్ గివ్ యూ లైక్ బిల్ 5,000 6,000 అట్లా అయితే. ఓకే, అండ్ రీసెంట్లీ ఒక కస్టమర్ సిల్వర్ రింగ్స్ కూడా చేపించుకున్నారు, నా ఇన్స్టాలో మీరు చూడొచ్చు. ఓకే, యా, పర్సనల్ రీడింగ్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీరు అలోన్ ఉంటే నాతో మాట్లాడాలనుకుంటే దానికి కూడా కాంటాక్ట్ అవ్వండి. మెసేజెస్కి ఛార్జెస్ లేవు, బట్ కాల్ రీడింగ్ అయితేనే నేను ఛార్జ్ తీసుకుంటా. ఐ విల్ డెఫినెట్లీ రిప్లై యూ. నాకు కొంచెం టైం ఇస్తే నేను రిప్లై ఇస్తాను అందరికీ. ఓకే, గైడెన్స్ ప్లీజ్ ఏంజల్స్. ఇంకొక 6 months ఆర్ ఆల్మోస్ట్ నెక్స్ట్ ఫిబ్రవరికి అట్లా ఆగితే ఐ విల్ ఆల్సో క్రియేట్ ద ఆఫీస్ వచ్చినాక యూ కెన్ జస్ట్ మీట్ మీ ఆల్సో. ఓకే, guidance for pile 1 for all these blessings. Super, the situation will improve. మీరు అనుకున్న క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్. చాలా మందికి నా ప్రిడిక్షన్స్ ట్రూ అయినాయి. జస్ట్ బికాజ్ నా ప్రిడిక్షన్స్ ట్రూ అయినాయి అని నేనేమి కాస్ట్లీ ఏం పెట్టట్లేదు, ఫస్ట్ నుంచి ఉన్నవే అవి. బట్ అంటే మీకు తెలుసు తెలుగులో టారో ఇంత యాక్యురేట్గా ఎవరు చెప్పరు, అండ్ పీపులే నాకు చెప్పారు ఇది. అండ్ ఈవెన్ నా సొంత ప్రిడిక్షన్ నాకే అర్థమైంది, కొన్ని అట్లా అర్థమవుతుంటాయి. సో యా, నేను అందరికీ హెల్ప్ చేస్తా, డోంట్ వరీ. ఈ మేడం అట్లనే అంటది రిప్లై ఇచ్చినప్పుడు అది ఇది అని అనుకోకండి. బికాజ్ మీకు తెలుసు ఎంతమంది మెసేజ్ చేస్తారో ఒక వీడియోని చూసి కదా. సో ప్లీజ్ కోఆపరేట్, అంతే. నేను ఇంకా దానికంటే ఏం చెప్పాను. బట్ యా, మీకు ఏమైనా ప్రాబ్లం వస్తే యూ కెన్ కన్సల్ట్ మీ. ఒక లైఫ్ కోచ్గా ఐ కెన్ గివ్ యువర్ గైడెన్స్ వాట్ ఎవర్, యాజ్ అ టారో రీడర్ ఆర్ వాట్ యూ ఫీల్ యాజ్. ఓకే, చాలా మందికి రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా వచ్చాయి. అందులో మన తెలుగు టారోలో ఐ ఫీల్ లైక్ ఏమో చాలా తక్కువ మంది ఉంటారు జెన్యూన్ పీపుల్స్ అని. యా, నా బాధ ఏంటంటే ప్లీజ్ డూ వాచ్ మై యూట్యూబ్ అండ్ అట్ ద సేమ్ టైం నా క్రిస్టల్ బిజినెస్ కూడా ఒకసారి చూడండి, వర్కౌట్ చేయండి అని. ఓకే, సో మూనాలజీ గైడెన్స్ ఏంటి పైల్ నెంబర్ 1కి అంటే, మూనాలజీ గైడెన్స్ ఇస్ conclusions are within reach, the answers you need are coming. ఓకే, మనకి ఆన్సర్స్ కావాలి అవి వస్తున్నాయంట. హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. బ్లెస్సింగ్స్ బాగున్నాయి మీకు. డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే అండ్ ఇట్స్ టైమ్ టు టేక్ యాక్షన్. యాక్చువల్లీ నేను జూలై మంత్లో ఏదైతే ప్రిడిక్షన్ చేసానో ఎగ్జాక్ట్లీ అందరూ అదే అంటున్నారు, ఈ మంత్ ఏం బాగాలేదు. సో అందుకనే పైల్ నెంబర్ 1 మళ్ళీ ఈ రీడింగ్లో చెప్తే, ఈ మంత్లో మీకు ఎంత బాగోకపోయినా ఏంజల్ బ్లెస్సింగ్స్, గాడ్ బ్లెస్సింగ్స్, మీరు నమ్ముకున్నది ఎవరైనా జీసస్, అల్లా ఆర్ దేవుళ్ళు ఎవరైనా కానీ దే ఆర్ హెల్పింగ్ యూ సో మచ్. ఓకే, సో నాకైతే ఇదే కనిపిస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్ కూడా మీరు ఏం కావాలో థింగ్స్ని కొంచెం బ్యాలెన్స్ చేయండి, పేషెన్స్గా ఉండండి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పైల్ 1. ఓకే, యా, క్విక్ గైడెన్స్ ఆఫ్ పైల్ 1 ఇదే. మీరు చాలామంది అడుగుతున్నారు జూలై బ్లెస్సింగ్స్, అసలు జూలై ఎలా ఉంటుంది ఏంటి అనేది తీయమని. యాక్చువల్లీ నాకు ఎక్కువ టైం ఉంటే నేను వీక్లీ కూడా తీస్తుండే, బట్ నేను టైం సెట్ చేసుకుంటా. యా, okay guys, this is the guidance for pile number 1. Thank you so much. Please do like, share and subscribe. A quick guidance మాత్రమే, ఇన్ డీటెయిల్ కాదు. ఇట్స్ లైక్ అ క్విక్ గైడెన్స్. మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేనే ల్యాగ్ లేకుండా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కాకుండా పాయింట్స్ వైజ్ చెప్పిన. యా, ఇప్పుడు మనం పైల్ 2 చూద్దాం గైస్. సో యా, వెల్కమ్ టు పైల్ 2. థ్యాంక్ యూ సో మచ్ గైస్. పైల్ 2, 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 24, 22, 26, 28 and 30. గైస్, ఎవరైతే పైల్ 2 ఉన్నారో మీకే ఈ రీడింగ్. క్విక్ రీడింగ్ ఆఫ్ జూలై 2024లో మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వాట్ ఆర్ ఆల్ యూ కెన్ ఎక్స్పెక్ట్. అసలు మీరు దేని గురించి, సారీ నా కెమెరా వెళ్ళిపోతుందా. ఓకే, మీరు ఏమేమి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ఏమేమి వర్క్ చేస్తున్నారు అనే దాని మీద
తీస్తున్నా. యాక్చువల్లీ నేను చాలా ట్రై చేస్తున్నా వీడియోస్ చేయడానికి, బట్ థింగ్స్ కాపప్ అయితే లేవు ఒక్కదానితోటి. ఓకే, 2 4 6 8 10 12 14 16 18 20 24 22 26 28 and 30. Please guide. What are the July blessings for pile 2? గైస్, మీ అందరికీ తెలుసు కదా, ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే చూస్ చేసుకోండి. అండ్ క్రిస్టల్ బ్రేస్లెట్స్కి మీ ఇష్యూస్ చెప్పడానికి, లేకపోతే క్యాండిల్ స్పెల్ జార్స్ ఆర్ బల్క్ హోల్సేల్ రీటైల్, మీరు కూడా క్రిస్టల్ బిజినెస్ స్టార్ట్ చేయాలి ఏమైనా తీసుకోవడానికి, డెఫినెట్లీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వండి. బల్క్లో కూడా నేను ఇస్తాను హోల్సేల్ ప్రైస్కి, అండ్ రీటైల్ ప్రైజే. సో ఓవరాల్లీ నేను ఏం చెప్తున్నా, క్రిస్టల్స్ ఎవరైనా ట్రై చేయొచ్చు, క్రిస్టల్స్కి ఏముండదు. అండ్ ఈవెన్ జెమ్ స్టోన్స్, మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఏ జెమ్ స్టోన్ పెట్టుకోవాలి అనేది కూడా ఐ విల్ టెల్ యూ. బట్ జెమ్ స్టోన్స్ ఏంటి అంటే మీకు లక్ ఎప్పుడు వస్తుందో నేను చెప్పలేను, బట్ క్రిస్టల్స్కి నేను లక్ ఎప్పుడు వస్తుందో చెప్తా. దట్ ఈస్ వాట్ ద డిఫరెన్స్. ఓకే ఏంజల్స్, ప్లీజ్ గైడ్ హౌ విల్ బీ ద July. వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఫర్ pile 2? సూపర్. pile 2, మీరు ఎవరైనా అబ్రాడ్ ట్రావెల్కి వెళ్తుంటే డెఫినెట్లీ దెర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ మీరు అబ్రాడ్ అంటే మీకు మైండ్లో వెళ్ళాలి, ట్రావెలింగ్ చెయ్యాలి, నేను ఇక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేయాలి అని మీకు అనిపిస్తే డెఫినెట్లీ మీరు ఛార్జ్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఈ మంత్లో మీరు అబ్రాడ్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తే డెఫినెట్లీ అది ఫార్ ష్యూర్లీ మంచిగా ఎండ్ అవుతుంది. లేదు అంటే ఎవరైతే వీసా స్లాట్స్ బుక్ అయినా కానీ, ఎవరికైతే అబ్రాడ్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ట్రై చేయాలనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. సారీ, మళ్ళీ కాల్ వచ్చింది, సో డిస్టర్బింగ్. ఓకే, నేను ఏం చెప్తున్నా, అబ్రాడ్కి ఏమైనా ట్రై చేస్తున్నా కానీ, అబ్రాడ్ సైడ్ ఏ ప్రాసెస్ మీరు ఈ మంత్లో స్టార్ట్ చేసినా అయిపోతుంది. అండ్ మీకు కొంచెం పేషెన్స్ ఉండాలి అని ఏంజల్స్ చెప్తున్నాయి. అండ్ ద థింకింగ్ మ్యాన్. సో థింకింగ్ మ్యాన్ అంటే ఎవరైతే మేల్స్ మీరు థింక్ చేస్తున్నారు, దేని గురించి అయితే థింక్ చేస్తున్నారో మీరు అట్లనే థింక్ చేస్తూ ఉండండి. ఏంజల్స్ ఆర్ గివింగ్ యూ అండ్ అ పాత్ టు గో. ఒక మంచి ఆపర్చునిటీని ఏంజల్సే క్రియేట్ చేసి మీకు ఇస్తారు. సో మీరు బాగా ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి, లేదా మీరు ఎక్కువ ఆలోచించట్లేదేమో, ఆర్ దిస్ ఈజ్ ఆల్సో అ మీనింగ్ మీరు ప్రతిదానికి ఓవర్గా ఆలోచిస్తున్నారేమో. బికాస్ ఇది జనరల్ రీడింగ్ కదా, జనరల్ రీడింగ్ ఎలా రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీకు పర్సనలైజ్డ్ కావాలంటే ప్లీజ్ డోంట్ హెసిటేట్, ప్లీజ్ కమ్ బ్యాక్. ఓకే, మళ్ళీ మ్యామ్ మీరు ఆ రోజు అది చెప్పి ఇది ఓన్లీ జనరల్ రీడింగ్, ఏది రెజనేట్ అయితే అది మాత్రమే తీసుకోవాలి. ఓకే, వాట్ ఆర్ ద బ్లెస్సింగ్స్ ఇన్ ద July month for pile 2? ఓకే, pile 2 మీకు రీకాన్సిలియేషన్ జరగవచ్చు. దిస్ ఈజ్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. నిజంగా pile 2, ఇఫ్ చాలా ఇష్యూస్ ఉన్నాయి మీ లవ్ లైఫ్లో అని అనుకుంటే డెఫినెట్లీ మీ లవ్ లైఫ్లో జస్టిస్ జరుగుతుంది. ఏదైతే కన్ఫ్యూజన్ ఉందో అది క్లియర్ అప్ అయిపోతుంది. అండ్ స్టిల్ మీ లవ్ లైఫ్ మ్యారేజ్ వరకు రీచ్ అవ్వచ్చు. అండ్ థర్డ్ పార్టీ ఇష్యూస్ పోతాయి, రీకాన్సిలియేషన్ అవుతుంది, మీరు మళ్ళీ గ్రో అవుతారు మీ పార్ట్నర్ తోటి. ఓకే, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్. మీకైతే లవ్ లైఫ్లో చాలా మంచి ఆపర్చునిటీ ఉంది. దిస్ ఈజ్ అ వెరీ గుడ్ బ్లెస్సింగ్ ఫర్ యూ. అదే మీ పార్ట్నర్తోనే మీరు మ్యారేజ్ ఫిక్స్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయి. దెర్ ఈజ్ అ మ్యారేజ్, పీపుల్ విల్ సపోర్ట్ యూ ఖచ్చితంగా. ప్లీజ్ గైడ్ వాట్ ఈస్ అ క్విక్ బ్లెస్సింగ్ దట్ ఐ కెన్ టెల్ టు pile 2. ఈరోజు కూడా నాకు టైం లేదు గైస్, ఈరోజు కూడా నాకు ఎవరో ఒకరు ఫోన్ చేస్తున్నారు. సో ఐ నీడ్ టు గో. ప్లీజ్ గైడ్ వాట్ ఈస్ బ్లెస్సింగ్స్. మీరు ఎందులో అయినా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సో మీరు ఎందులో అయినా సక్సెస్ రావాలి, నాకు ఇంకా సక్సెస్ రాలేదు అని ఫీల్ అయితే డెఫినెట్లీ మీకు విత్ చారియట్ కార్డ్ సక్సెస్ అయితే ఉంది. అండ్ సక్సెస్ అయితే ఉంది. ఎక్కువ 2 of Pentacles, Page of Swords, Devil. ఓకే, డెవిల్ అంటే నెగిటివ్ సిచ్యువేషన్స్లో నెగిటివ్ సరౌండింగ్ పీపుల్ ఉంటారు, సో ఎక్కువ పట్టించుకోవద్దు. అండ్ దెర్ విల్ బి అ మిస్కమ్యూనికేషన్
with you. And చూడండి, కింగ్ ఆఫ్ వ్యాండ్స్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, యూ కెన్ సీ రైట్. సో ఇట్ ఈస్ అ కపుల్ కార్డ్. సో మ్యాక్సిమం ఈ మంత్లో మీరు ఒకవేళ మీ ఇంట్లో అంటే మీరు ఇంట్లో సిచ్యువేషన్స్ చెప్పి ఇంట్లో వాళ్ళ వల్ల బ్రేకప్ అయిపోయి థర్డ్ పార్టీస్ వల్ల బ్రేకప్ అయ్యి సైలెంట్గా ఉంటే then there are high chances that you will have a reconciliation. అండ్ అదే లవ్ మ్యారేజ్ వరకు కంటిన్యూ అవుతుందని కూడా ఉంది. కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉండకండి. ఫస్ట్ మీకు ఏం కావాలో అది చూస్ చేసుకోండి. చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, ఎవరిని పట్టించుకోకండి, వేరే వాళ్ళ అడ్వైస్ తీసుకోవద్దు. ఇన్ కేస్ మీరు చాలా ట్రై చేస్తే వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ లక్ మీ సైడే ఉంటుంది అండ్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అ సక్సెస్. సో యా, దిస్ ఈస్ అ క్విక్ రికాప్. మీరు అనుకుంటారేమో మ్యామ్కి అస్సలు టైం లేదు, వీడియోనే చక్కగా చేస్తలేదు. బట్ నేను యాక్చువల్లీ తక్కువ టైమే తీసుకుందాం అనుకున్నా. యా, నేను డీటెయిల్ రీడింగ్ తోటి రేపు కానీ ఎల్లుండి కానీ వేరే టాపిక్ మీద వస్తుంది. దిస్ ఇస్ ఓన్లీ అ బ్లెస్సింగ్ కదా. లైక్ మీకు ఏం బ్లెస్సింగ్స్ వస్తున్నాయని తెలిస్తే మీరు దాని గురించి అబ్జర్వ్ సైన్స్ కానీ ఏమైనా అబ్జర్వ్ చేస్తుండొచ్చు. ఓకే, ఇది కూడా డీటెయిల్డ్, ఐఎమ్ నాట్ గివింగ్ యూ అ వెరీ ఓపెన్ థింగ్. బట్ యా, అంటే తొందరగా చెప్పేస్తున్నా. ఎందుకు అంటే పీపుల్ ఎక్కువ వాచ్ చేయట్లేదు వీడియో నాది, ఐ మీన్ వీడియో టైం ఫ్రేమ్. ఎందుకంటే దే ఆర్ స్కిప్పింగ్ ద వీడియో, నాకు అనిపిస్తుంది అది. అందుకే నేనే తొందర చెప్తున్నా. వాట్ ఈస్ ద గైడెన్స్ ఫర్ జులై ఫర్ పైల్ 2? ప్లీజ్ పైల్ 2, మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే, సో ద క్వశ్చన్కి ఆన్సర్ నో. ఆన్సర్ కార్డ్ వచ్చి నో. రొమాన్స్, ఐ టోల్డ్ యూ, ఇయర్ ఫ్రమ్ నౌ. మీరు ఇప్పటి నుంచి ఎవరైనా ఎవరైనా ఇంట్లో చెప్పాలి అనిపిస్తే మ్యారేజ్కి ఇప్పుడు చెప్తే ఇయర్ ఫ్రమ్ నౌ మీకు మ్యారేజ్ అవుతుంది. అండ్ రొమాన్స్ డెఫినెట్లీ ఉంది. ఎవరైనా రొమాన్స్ ఎందుకు వచ్చిందంటే, ఇఫ్ యు ఆర్ సింగిల్ అండ్ వెయిటింగ్ ఫర్ అ పార్ట్నర్, దెర్ ఆర్ ఛాన్సెస్. కానీ సింగిల్గా ఉండడానికి ఈ పైలో ఓన్లీ 40% ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అండ్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. నో గెట్ మోర్ ఇన్ఫర్మేషన్. యాక్చువల్లీ ఫస్ట్ నో అండ్ దెన్ ఆ రికవరీ. ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే మీకు రికవరీ ఉంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్. ఓకే, ఏదైనా చూసి చేయండి బా, మీకైతే సక్సెస్ ఉంది, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. ఈసారి రీడింగ్ ఇద్దరికి బాగా వచ్చింది. అట్ ద సేమ్ టైం మూన్ గైడెన్స్ కూడా తీసుకుందాం. ఎగ్జాక్ట్లీ 2 days ఫ్రమ్ నౌ ఆర్ టుమారో నేను మీకు మీ లవ్ లైఫ్ గురించి ఐల్ గివ్ అ రీడింగ్ ఫర్ యూ. ఓకే, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. ఐ టోల్డ్ యూ కదా, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. మీరు ఏది చేసినా సక్సెస్ అవుతుంది. చూసి చేయండి. లేదు మీకు ఇంకా డౌట్ ఉందంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి. లుక్ ఎట్ అ బిగ్గర్ పిక్చర్. వాళ్ళు ఇట్లా అంటే, ఒక మాట మనం ఇట్లా అంటే మనం ఎట్లా రియాక్ట్ అవ్వాలి, దట్ ఈస్ కాల్డ్ అ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. మీరు ఎంత అడ్జస్ట్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో యా, పైల్ 2 ఇది మీ గైడెన్స్. మీకు ఇంకా ఏమైనా కావాలి గైడెన్స్ అంటే ప్లీజ్ డూ రీచ్ అవుట్ టు మీ. ఇది ఒక గ్లాన్స్ మాత్రమే. జూలైలో మీరు ఏమేమి బ్లెస్సింగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న గ్లాన్స్ మాత్రమే. యా, మీరు పర్సనలైజ్ రీడింగ్ తీసుకోవచ్చు, క్యాండిల్ స్పెల్స్. అండ్ అయినంత వరకు ప్లీజ్ డూ షేర్. థ్యాంక్ యూ. అండ్ ఈవెన్ క్రిస్టల్స్ హోల్సేల్ కూడా ఐఎమ్ గివింగ్ యూ. డెఫినెట్లీ నేను ఇచ్చే ఏ క్రిస్టల్ అయినా ఇట్స్ ష్యూర్లీ జెన్యూన్. బికాజ్ నేను కొనేవాడి దగ్గర ఒక 100 సార్లైనా టెస్ట్ చేసుకొని తీసుకుంటా. కాబట్టి యూ కెన్ ఈజీలీ బిలీవ్ మీ. ఈజీలీ అని కాదులే కానీ యూ కెన్ ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, బట్ యా, యూ కెన్ బిలీవ్ మీ అని చెప్పొచ్చు. మీకు ఏమైనా అసలు వద్దు, నాకు ఈ లైఫ్ చాలా డిసప్పాయింటింగ్గా ఉందంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ మీ. I'll be a life coach for you also. మీకు మళ్ళీ మోటివేట్ కూడా I can do it. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. నేను మీకు మళ్ళీ రేపు ఇన్ డీటెయిల్డ్ వీడియోతో వస్తాను బేస్డ్ అపాన్ యువర్ లవ్ లైఫ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏదో యాక్టివ్గా ఉండాలి, వీడియో చేయాలి కాబట్టి ఐ క్విక్లీ డిడ్ అ రిక్యాప్ ఆఫ్ బ్లెస్సింగ్స్. అండ్ ఇది కూడా 30 minutes అయింది వీడియో. గైస్ ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. మై ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ యూఆర్ స్కిప్పింగ్ ద వీడియో అని. Okay guys, thank you so much.